అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి గల కారణం కేవలం జగన్ గారే అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి గల కారణాలేంటి? నిజంగానే జగన్ గారే కారణమా? లేక కార్యకర్తలా? లేదా ప్రజల యొక్క ఆలోచన అనేది చిట్టిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఏమంటారు నేను అడిగిన దాని మీద? ఇది కరెక్ట్ కాదమ్మా. ఆయన వల్ల ఓడిపోవడం ఆయన వల్లే గెలిచింది. మొదట్లో 64 సీట్లు గెలిచినా, తర్వాత 151 సీట్లు గెలిచినా ఆయన వల్లే గెలిచింది. ఇప్పుడు గెలుపోటములు ఓడిపోయిన నాయకుడు నాయకుడినే బాధ్యత వహించాలి. అదే తప్పితే ఆయన బాధ్యత వహించాడు. ఓడిపోయాడు. అసలు కారణం ఇంత అన్ని దేశం మొత్తం మీద అనేక ఛానల్స్ కూడా అనేక ఇవి కూడా ఆయన 110 సీట్లను మినిమం వస్తాయని చెప్పినవి కూడా అందరూ అంచనాలు తప్పినాయి. ఎక్కడ తప్పినాయి? ఎందుకు తప్పినాయి? అది విశ్లేషణ చేసుకోవాలి. ఊరినే రాజకీయంగా మాట్లాడటానికి ఏముంది, వాళ్ళ వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళ వాళ్ళు ఓడిపోయారని కార్యకర్తలు చెప్పారు. ఎవరు కార్యకర్తలు? ఏ కార్యకర్తలు చెప్పారు వీళ్ళకి? వీళ్ళు వీళ్ళ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చెప్పారు అన్నట్టు వీళ్ళ కార్యకర్తలు ఇవన్నీ వచ్చి పిచ్చి మాటలు సొల్లు వాగుళ్ళయి. ఓడిపోవటానికి కారణాలు ఉన్నాయి. తర్వాత ఎన్నికలప్పుడు అనుకున్నది వేరు, ఎన్నికలు అయిన తర్వాత విశ్లేషణ చేసుకుంటే కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మారు. ఇది ఎక్కువ ఇస్తామంటున్నాడు. సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. అది నమ్మారు. ఇస్తే ఎక్కువ వస్తూ ఉంటే ఎందుకు వద్దనుకోవాలి? ఇచ్చాడు జగన్, ఓకే ఇచ్చాడు ఇంతవరకు. అంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా. జగన్ ఏమో నేను ఇంతటితో ఇంతకన్నా ఇవ్వను, బడ్జెట్ ఒప్పుకోదు కనుక ఇంతకన్నా నేను ఇవ్వలేను, లిమిట్ కొంచెం 1.6 పెంచుతుంటే చేయని చెప్పేశాడు. ఈయనేమో ఇంత ఇస్తానంటున్నాడు. ఇస్తానంటే ఎందుకు వద్దనుకోవాలి? ఇచ్చేవాడు ఎందుకు కాదనుకోవాలి? మనకి ఇస్తే తప్పే ఉంది అని చెప్పి ఒక పాయింట్. రెండో పాయింట్, మందుబాబులకి ఏమైపోయిందంటే ఈ స్కీము మందు మొత్తంగా అసలు నిషేధం విధిస్తే సక్సెస్ కాదు. ఆనాడు ఎంజీఆర్ కానీ, ఆ తర్వాత ఎన్టీఆర్ కానీ ఎవరు ఒక గుజరాత్లో తప్పితే దేశం మొత్తం మీద ఎక్కడ మద్యపాన నిషేధం అనేది సక్సెస్ కాల. ఆ సక్సెస్ కానప్పుడు అంచెలుగా తగ్గిద్దాం, దీనికి ఒక ఆల్టర్నేటివ్ రేట్లు పెంచితే తాగేవాళ్ళు తగ్గుతారు, అంత రేటు పెట్టుకుని తాగలేక తగ్గుతారు అనేది ఒక ఆలోచనలో రేటు. ఇది మందుబాబులకి దెబ్బ కొట్టింది. ఏదో సాయంకాలం అయితే హ్యాపీగా రూ. 100 వేసుకుని బతికేసేవాళ్ళం. ఇప్పుడు అదే మందు 250 అవుతుంది. ఇచ్చేదేమో కూలీ 500, 600 కూలీ తీసుకొని సగం మందుకు అయిపోతుంది. మందుబాబుల యొక్క పర్సంటేజ్ ఒకటి. ఈ ఈ రెండు విషయాల్లో ప్లస్ ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీళ్ళు బీభత్సంగా దాన్ని అబద్ధాన్ని ప్రచారం చేసేసారు. దానివల్ల ఇదో అయిపోతుంది. దీన్ని తిరిపి కొట్టగలిగిన సామర్థ్యం కానీ సమయం కానీ లేదు. తిప్పి కొట్టగలిగిన ఎలక్షన్ ముందు తీసుకొచ్చి ప్లాన్గా ముందు పెట్టి దాన్ని తిప్పికొట్టి కాదయ్య ఇది అబద్ధం మీరే అన్నారు, అసెంబ్లీలో మీ నోటితోటి తెలుగుదేశమే మాట్లాడి పొగిడింది, దాన్ని వాళ్ళు తప్పడతారేంటి అని తిప్పికొట్టి ప్రజల్లోకి వెళ్ళేంత టైము, సందర్భము, అంతటి సమర్థత లేకుండా పోయింది. ఈ 3 కారణాలు ప్లస్ వాళ్ళ ముగ్గురు కలుస్తారు కానీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. వీళ్ళ ఓట్లు వాళ్ళకి, వాళ్ళ ఓట్లు వీళ్ళకి వెళ్ళవు అని ఎందుకు లెక్కేశారు అందరూ కూడా? పార్టీ వాళ్ళు వైసీపీ లెక్కేసుకుంటాం, మాలాంటి వాళ్ళు కూడా ఎందుకు లెక్కేసాం? చంద్రబాబుని పవన్ కళ్యాణ్ బీభత్సంగా తిట్టాడు. సిగ్గుందా శరముందా, నా భార్యని నా తల్లిని తిట్టారు, మిమ్మల్ని అంత చూస్తాను, మీ అంటే అవినీతి ప్రభుత్వ పార్టీ మరొకటి లేదు, ఇన్ని మాట్లాడాడు. జనసేన పార్టీ తరఫున మాట్లాడాడు. సో ఆఖరిలో ఎన్నికల టైంలో వీళ్ళు కలిసిన జన సైనికులు ఓట్లు వెయ్యరు, అంటే ట్రాన్స్ఫర్ చేయరు, వాళ్ళకి వేసుకుంటారు కానీ తెలుగుదేశానికి వెయ్యరు. అంటే మా నాయకుడిని ఎంతగా అవమానించి, మా నాయకుడు తల్లిని ఎంతగా అవమానించిన నీకు ఎలా ఓట్లు వేస్తావు, ఓట్లు వెయ్యము అనే మాటలు ఉన్నాయి ఆ టైంలో. అది ఓట్లు వెయ్యరు అని నమ్మారు, అదొకటి. అలాగే బీజేపీ బీజేపీ కార్యకర్తలు ఎవరు నా చెవులో విన్నాను, బతికుంటే అధికారం వస్తా మనకు రాదా అనవసరం అంటే చిచిచి మా మోడీని అంతగా కేడి అని, టెర్రరిస్ట్ అని, ఈ దేశంలో బతకడానికి పనికిరాడని నల్ల జెండాలు చూపించి ఇంత అవమానించిన మోడీని ఎంతగా అవమానించిన చంద్రబాబు మనం ఓట్లు వేయటమా చీ అని కార్యకర్తలు ఎంతోమంది మాట్లాడారు. సో ఈ ఓట్లు వెళ్ళవు, బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. అలాగే చంద్రబాబుని మోడీ గారు తిట్టారు.
ఇంతకంటే అవినీతిపర ముఖ్యమంత్రి ఈ దేశంలోనే చూడలేదని చెప్పి అన్నాడు. సో ఈ ఓట్లు ఇట్లా ట్రాన్స్ఫర్ పెద్దవాళ్ళు పైన కలిశారు కానీ ఈ కింద కార్యకర్తలు ఎమోషన్‌లో ఉంటారు. కలవరు, ఓట్లు ఎయ్యరు. ఆ ట్రాన్స్ఫర్ అవ్వదు అని లెక్కేసాం. అది కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఓట్లు వేసేసుకున్నారు. ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇక్కడ కాపు, కులము, కమ్మ కులం ఒకటైపోయారు. ఈ కాపు, కమ్మ కలిసిన రోజు గతంలో ఎన్టీఆర్ పీరియడ్‌లో ఫుల్‌గా కలిశారు. అందుకని అప్పుడు ఆయనకు అత్యంత మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు కాపులకు చేసిన చెడులో కాపులు కొంతమంది దూరం అయ్యారు. కొంతమంది చంద్రబాబు తెలుగుదేశానికి దూరం అయ్యారు. మిగతా పెద్దవాళ్ళు. కానీ మళ్ళీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎన్టీఆర్ పీరియడ్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఈ కాపు, కమ్మ కలిసిపోయారు. ఈ కాపు, కమ్మ కలిసేటప్పటికి మిగతా మిగతా వాళ్ళు కూడా ఈ గ్రూప్ తోటి కలిసిపోయారు. ఈ కారణాల వల్ల ఇయన్నీ ఎక్స్‌పెక్ట్ చేయలే. మన సంక్షేమ పథకాలు మనం బతికిస్తాయి అని తిన్నవాడు జగన్ అనుకుని తిన్న నోరు ఊరుకుంటుందా? తిన్న చెయ్యి పుచ్చుకున్న చెయ్యి అంత విశ్వాసఘాతంగా ఉండదు కదా! అంటే అలాగే వాళ్ళు కూడా ప్రజలు కూడా చంద్రబాబు ఈయన వెళ్ళినప్పుడు సిద్ధం పార్టీకి వెళ్ళినప్పుడు బాబు నా బంగారం నా తండ్రి మాకు అన్నం పెట్టావు అని అన్నారు. అందరూ కళ్ళారా చూశారు కదా! సో ఇంత అభిమానం ఇంత ప్రేమ ఓట్లుగా మారకుండా ఎందుకుంటాయి అని నమ్మాం. కానీ ఓట్లు ఇంకా ఎక్కువ ఇస్తానంటే అటు వెళ్ళినాయి ఆ ఓట్లు. ఈ కుల ప్రాతిపదికన వెళ్ళి ఇయన్నీ ఈ కారణాల వల్ల ఓడిపోయారు. అది క్లియర్‌గా అర్థమవుతున్న విషయం. కనుక ఇలాంటి ఓపెన్‌గా అర్థమవుతుంది. ఇక్కడ జగన్ కారణం అంటే 2019లో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు కారణం. ఇది ఓడిపోతే పార్టీ ఆనాడు చంద్రబాబు నమ్మలేదు ప్రజలు. ఇవాళ నమ్మారు. అంతే. ఆ రోజు నేను నమ్మలే. అందుకనే 14 ఏళ్లుగా ఉన్న సీఎంని 27 సీట్లకి పరిమితం చేశారు. నేను 23 సీట్లకి 14 ఏళ్లుగా సీఎం ఉన్న నేను 23 సీట్లకి పరిమితం చేసినప్పుడు 5 ఏళ్లుగా సీఎంగా ఉన్న అతను 11 సీట్లకి పరిమితం పెద్ద విషయం కాదు కదా! కనుక అవన్నీ ఉన్న ఏదో మాట్లాడటం అనవసరం కానీ అయిపోయింది. ఎన్నికలు అయిపోయింది. మంచో చెడో మీ అబద్ధాలో నిజాలో మీ ఇదో కుల కాంబినేషన్ ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మారు, గెలిపించారు, ఓట్లేశారు. పరిపాలన చూడండి. స్పెషల్ స్టేటస్ ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి? వైజాగ్ రైల్వే జోన్ ఏంటి? కడప స్టీల్ ప్లాంట్ ఏంటి? ఈ లెక్కలు ఇవన్నీ ఏంటి? స్పెషల్ స్టేటస్ తీసుకురావడం ఎలా తెస్తారు? ఇప్పుడు ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి అవకాశం మరెన్నడూ రాలా. 2014లో కూడా బీజేపీ స్ట్రాంగ్‌గా ఉంది, యువన ఉంది. 2019లో కూడా బీజేపీ అంతకన్నా స్ట్రాంగ్ అయింది, యువన ఉంది. ఇవాళ బీజేపీ 240 సీట్లు కొంచెం మీ మీద ఆధారపడి ఉంది. ఇది అవకాశం. ఇంతవరకు అవకాశం రాలా. మనం గట్టిగా అడిగినా కూడా అరణ్య రోదన ఒట్టి ఇదే తప్పితే లేదు. ఇవాళ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం ఇప్పుడు చేసుకోకపోతే నౌ ఆర్ నెవర్. ఇవాళ ఈ పీరియడ్‌లో స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇంకెప్పుడు రాదు రాష్ట్రానికి. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు స్పెషల్ స్టేటస్ తెస్తాడా? తేవాలంటే బీజేపీని ఒప్పిస్తాడా? లేకపోతే బీజేపీ ఇవ్వనంటుంది కనుక కాంగ్రెస్ ఒక పక్క కాంగ్రెస్ ఇస్తానంటుంది కనుక కాంగ్రెస్లో చేతులు కలిపి బీజేపీ గవర్నమెంట్ దింపేసి కాంగ్రెస్ తోటి చేతులు కలిపి తను నితీష్ కుమార్ వాళ్ళిద్దరూ అటు వెళ్ళిపోయి ఇంకో 10 సీట్లు వాళ్ళు ఓన్ చేసుకుంటే ఈ ప్రభుత్వం పడిపోయి ఆ ప్రభుత్వం ఏదైనా రాష్ట్రం కోసం దాంట్లో బీజేపీని వదిలేయటం బీజేపీతో చేరడం చంద్రబాబు కొత్త కాదు. అక్కడ నితీష్ కుమార్కి కూడా బీజేపీని వదిలేయటం బీజేపీ కొత్త కాదు. ఇద్దరు చేతిలో ఉంది. సో ఇద్దరు బీజేపీని వదిలేసేసి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే నువ్వు ఏం ఛాన్సెస్ ఉన్నా రాష్ట్రానికి మంచి జరిగే స్పెషల్ స్టేటస్ అనేది ఇన్నాళ్ళు మనకు అందరం ద్రాక్షపడ్డు. రాష్ట్రం పుట్టిన కాడ నుంచి ఈ సమస్య అలాగే ఉంది. ఇవాళ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది అది పట్టుకుని లాక్కుంటానికి. అది లాగాలి. చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవము, 14 ఏళ్ళ సీఎము ఈ మాటలు చెప్పడం కాకుండా, ఈ చరిత్ర చెప్పడం కాకుండా ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు తెలివిగా తీసుకురావాలి. తీసుకొస్తాడని నేను నమ్ముతాను. ఎందుకంటే అతను రాజకీయాల్లో తెలుసు కనుక అతను ఎలాంటి పని అయినా చేయగలడు, ఎలాంటి ట్విస్టులు అయినా చేయగలడు కనుక తీసుకొస్తాడని నమ్ముతున్నా. అందుకనే ఆయనకి నేను గుడి కట్టడానికి ఒక స్థలం కూడా చూస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి ఈ సాధించిన రోజు ఎందుకన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు తీసుకొచ్చే స్పెషల్ స్టేటస్ సాధించి చరిత్రలో మిగిలిపోతాడు ఆయన. ఎన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ డెవలప్మెంట్కి చంద్రబాబు కారు కూడా జీవితంలో మిగిలిపోతుంది. అలాంటి చరిత్రలో మిగిలిపోయే సత్కార్యాన్ని చేసినందుకు ఆయనకి గుడి కట్టాలని స్థలం కూడా చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అందుకని ఇద్దరికి పవన్ కళ్యాణ్ కూడా
చేయాల్సిన విషయం అది. ఇప్పుడు పరిపాలన అయిపోయింది. మీ ఎన్ని మాట్లాడు ఇవాళ స్టేట్మెంట్లు, వాళ్ళు తప్పు, వాళ్ళు దొంగతనం, అక్కడ కరెక్ట్గా లేదు, ఇక్కడ ఇవన్నీ కరెక్ట్గా లేదు, ఆ మంత్రిత్వంలో అవినీతి జరిగింది, ఈ మంత్రిత్వంలో అవినీతి జరిగింది, ఇవన్నీ ఎలక్షన్ అప్పుడు చెప్పారు. చెప్పి అది నమ్మారు ప్రజలు, మేము ఓటేశారు. ఇంకా మళ్ళీ అయ్యే స్టేట్మెంట్లు ఎందుకు? ఇప్పుడు ఆ స్టేట్మెంట్లు కాదు, మంత్రులు మీటింగులు, ఆఫీసర్స్తో మీటింగులు, అక్కడ అవినీతి జరిగింది, ఇది ఇవ్వడం కాదు. ఇప్పుడు వాటిని మీరు మీ ముందు సమస్య 32,000 మంది ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యారు. నాకు ఒక విజిలెన్స్ ఆఫీసర్ చెప్పారు, సీక్రెట్ ఆఫీస్ ఏజెన్సీ ఆఫీసర్ చెప్పాడు. అప్పుడు మీకు చెప్పినప్పుడు మీకు అధికారం లేదు. ఇవాళ మీరు డిప్యూటీ సీఎం, కేంద్రంలో మీ పార్టీ, ఇవాళ ఇమ్మీడియట్గా దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రా చేయండి. ఆ ఆఫీసర్ పట్టుకుని ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే తీసి దాని ప్రకారం ఆ బిడ్డలను కాపాడండి. ఆ బిడ్డలను కాపాడే ఆడపిల్లలను ఆ తల్లిదండ్రులు దరికి చేర్చండి. వాళ్ళ కడుపు కోతని, వాళ్ళ కన్నిటిని తుడవండి. ఆ పని చెయ్యండి. ఇలాంటి మహోన్నత కార్యం చేయగలిగిన దమ్ము, ధైర్యం ఉన్నవాడు పవన్ కళ్యాణ్. ఆయన చేతిలో ఉంది. ఆయన అన్నమాట, ఎవరు అన్నమాట కాదు, మనం అడగట్లా, డిమాండ్ చేసే మాట కాదు, పబ్లిక్ కానీ అపోజిషన్ కానీ డిమాండ్ ఆయన చెప్పిన మాట. కనుక ఆయన చెప్పిన మాటకి ఆయన కట్టుబడి వాళ్ళందరినీ విడుదల చేయించి యాక్షన్ 2 చోట్ల అదే ఇంత అవకాశం, ఇక్కడ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్. సో ఎనీ హెల్ప్ సెంటర్ నుంచి కూడా మీకు వస్తుంది. కనుక తీసుకుని మొత్తం ఆ పిల్లలందరినీ, ఆడపిల్లలు, తప్పిపోయిన ఆడపిల్లలు కాపాడి ఘనంగా కార్యక్రమం చేస్తే అది మహోన్నత కార్యం. 32,000 ఆడపిల్లల జీవితాలకి వెలుగు నింపిన మహోన్నత కార్యం. అందుకని ఆయన కూడా గుడి కడదాం. వీళ్ళిద్దరికీ ఈ పీరియడ్లో సాధిస్తారు అని చెప్పి ఒక విశ్వాసంతో స్థలం కూడా చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్.